కొనసాగింది. ధన్తెరస్ సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సంస్థ వెల్లడించింది. ఒక్క బులియన్ మార్కెట్ అమ్మకాలే 60,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గత ఏడాదికి మించి రికార్డు అమ్మకాలు సాగినట్లు తెలిపింది. బంగారం, వెండి ధరలు మునిపెన్నడూ లేని స్థాయికి చేరినా జనంలో కొనుగోళ్లు పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఒక్క ఢిల్లీ మార్కెట్లోనే బులియన్ అమ్మకాలు 10,000 కోట్ల రూపాయలను దాటాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 25% పైగా పెరిగినట్లు అసోసియేషన్ పేర్కొంది. బులియన్ మార్కెట్ తరువాత అత్యధికంగా గృహోపకరణాల అమ్మకాలు అధికంగా ఉన్నాయి. వీటి అమ్మకాలు 15,000 కోట్ల రూపాయలు కాగా సుమారు 10,000 కోట్ల రూపాయలు విలువైన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అమ్మకాలు జరిగాయి. ఇక డెకరేటివ్ ఐటమ్స్, ల్యాంపులు, పూజా సామాగ్రి అమ్మకాల విలువ 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో కూడా అమ్మకాలు దుమ్మురేపాయి. మారుతి కంపెనీ ధన్తెరస్ రోజున రికార్డు స్థాయిలో వాహనాలను అమ్మింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 51 వాహనాలను అమ్మినట్లు మారుతి కంపెనీ వెల్లడించింది. పండుగ రష్ దృష్ట్యా ఆదివారం కూడా షాపులను తెరిచినట్లు కంపెనీ పేర్కొంది. తమ వాహనాల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయని హ్యుండై కంపెనీ పేర్కొంది. ధన్తెరస్ రోజున తాము 14,000 వాహనాలను డెలివరీ ఇచ్చినట్లు వెల్లడించింది.